హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ వేదాంత్ అండ్ ట్రిక్కీ. ఈరోజు మన వీడియో వచ్చేసి హౌ టు డూ చికెన్ బిర్యానీ. అందరికి తెలిసిన విషయమే, బట్ నా స్టైల్లో చికెన్ బిర్యానీ ఎలా చేస్తానో ఈ వీడియోస్ చూసేయండి. ముందుగా అయితే మనము చికెన్ని 2 to 3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి. డస్ట్ అలా ఏం లేకుండా అంత క్లీన్గా ఉంచుకోవాలి. బిర్యానీ కోసం కాబట్టి మనము మీడియం సైజ్లో కట్ చేయించుకున్నాం అనమాట చికెన్ని. ఇప్పుడు మనం చికెన్లో ఒక 2 tablespoons అంత కారం వేసి, 1 tablespoon సాల్ట్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 tablespoons అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ తగినంత పెరుగు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. పెరుగు ఎంత వేస్తే అంత ఏమంటారు కన్సిస్టెన్సీ కానీ గ్రేవీ టైప్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఒక 2 tablespoons అంత ఆయిల్ వేసుకొని లైట్గా పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంటే ముక్కకు మొత్తం ఉప్పు కారం అన్నీ పట్టేలాగా ఒక 2 minutes వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక ఫుల్ లెమన్ వేసుకోవాలి. వేసుకొని అది కూడా మంచిగా పట్టేలాగా కలుపుకున్న తర్వాత మినిమం ఒక 1 hour పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అప్పుడు మంచిగా ఫ్లేవర్స్ అన్నీ చికెన్ పీసెస్కి పడతాయి. ఇప్పుడు మంచిగా లెమన్ కూడా దానికి పట్టేలా మంచిగా మిక్స్ చేసుకొని ఒక 1/2 hour పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్ స్లైసెస్ చాలా సన్నగా తరుక్కోవాలి. దానివల్ల ఏంటంటే త్వరగా ఫ్రై అయిపోతాయి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందాం. దాన్ని ఆయిల్ పెట్టేసి ఆయిల్లో ఆనియన్స్ వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు పెట్టాలి. పుదీనా కూడా లైట్గా మనం కట్ చేసి పెట్టుకోవాలి. పుదీనా కూడా బిర్యానీకి చాలా ఫ్లేవర్ని ఇస్తుంది. ఇప్పుడు రైస్ పెట్టాను. రైస్లో మనం ఎంతైతే అంత వాటర్ వేయొచ్చు, ఎందుకంటే తీస్తాం కాబట్టి 7% ఉడికిన తర్వాత తీస్తాం కాబట్టి సో ఎంతైనా వేయొచ్చు. అండ్ ఇందులో బిర్యానీ మసాలా అన్నీ వేసాను. తర్వాత ఒక 1 tablespoon ఆఫ్ ఆయిల్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసాను. ఇది 70% ఉడికేంత వరకు చూసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇందాక వేయించుకున్న ఆనియన్ దాంట్లోనే మనము చికెన్ కన్సిస్టెన్సీ ఉంది కదా అదంతా వేసుకొని అందులో ఇందాక వేయించుకున్న ఆనియన్, పుదీనా ఇంకా కొత్తిమీర అన్నీ వేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత సేమ్ ఇదే లేయర్ బై లేయర్ 70% ఉడికిన రైస్ని కూడా లేయర్ బై లేయర్ వేసి గీ వేసుకుంటూ లేయర్ బై లేయర్ వేసుకోవాలి. అలా వేసుకున్న దాన్ని ఒక 15 to 20% వరకు ఉడికించుకోవాలి. అప్పుడు మన బిర్యానీ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు లేయర్ బై లేయర్ వేసిన తర్వాత మనము మీద ఒక వెయిట్ పెట్టాలి. దానివల్ల దమ్ అయ్యి బిర్యానీ మంచిగా కుక్ అవ్వడం జరుగుతుంది. నేనైతే ప్లేట్ పెట్టి ఒక స్టోన్ అనేది పెట్టాను దాని మీద వెయిట్ కోసం అనేసి. అంతే, ఒక 15 to 20 minutes తర్వాత ఓపెన్ చేస్తే మన బిర్యానీ రెడీ. మై ఛానల్ మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం స్టే ట్యూన్. ఇప్పుడు గుమగుమలాడే బిర్యానీ రెడీ. సర్వ్ చేసుకుందామా? చూసారా ఎంత చక్కగా వచ్చిందో బిర్యానీ. చూసారా బిర్యానీ ఎలా వచ్చిందో? చాలా బాగా కుదిరింది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకేనా? ఈ బిర్యానీతో పాటు రైతా ఇంకా ఆనియన్స్ లెమన్తో తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మంచిగా తినండి. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆల్సో. అంతే ఈ వీడియో. బాయ్.